అందరికీ నమస్కారం. పెనుకొండ ఎమ్మెల్యే సవిత గారికి మంత్రివర్గంలో చోటు దక్కడంతోనే అందరూ జాక్పాట్ కొట్టింది అనుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు, గెలిచారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా చంద్రబాబు గారి మంత్రివర్గంలో అవకాశం దక్కింది. చంద్రబాబు నాయుడు గారు జనరల్గా ఇలాంటి విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి బాబు గారి మంత్రివర్గంలో సవిత గారికి మంత్రి పదవి రావడం అనేది చాలా విశేషంగా ఆ రోజు అనుకున్నారు. ఈ 1.5 ఇయర్లో శాఖాపరంగా అలాగే ఇన్ఛార్జ్ మంత్రిగా, జిల్లా మంత్రిగా సవిత గారి అనుభవాలు మనతో పంచుకుంటారు. నమస్తే అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాయండి. ఎలక్షన్స్కి ముందు టికెట్ కన్ఫర్మ్ కావడానికి ముందే మేము ఇంటర్వ్యూ తీసుకున్నాం రాజనీతిలో. అవును, కన్ఫర్మ్ అయిన తర్వాత ఎలక్షన్ ముందు ఒకసారి థర్డ్ టైం హ్యాపీ. అంటే ఆ రోజున మీకు టికెట్ రావటం అనేది ఒక ఇదైతే, ఆ తర్వాత మినిస్ట్రీ రావటం అనేది కూడా అది చాలా ఒక అచీవ్మెంట్గా అనుకోవాలి. అది కొత్తగా అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయి ఉండి మంత్రి కావటం అనేది వాస్తవమే సార్. ఎందుకంటే మరి యువతను, మహిళల్ని ప్రోత్సహిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గతంలో కూడా చూసాం మనం. నేను అనేది ఏంటంటే మరి టికెట్ విషయంలో కూడా మహిళలకు అవకాశం కల్పించాలి, యువతకు అవకాశం కల్పించాలి అనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి గారు నాకు టికెట్ అవకాశం కూడా ఇచ్చారు. మరి జిల్లాలోనే అత్యంత మెజార్టీతో మా పెనుకొండ నియోజకవర్గం ప్రజలు కూడా గెలిపించుకున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా మీడియా ద్వారా కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా నాకు ఒక బీసీ వెల్ఫేర్ శాఖ, బీసీ వెల్ఫేరు, అదేవిధంగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఈడబ్ల్యూఎస్ శాఖగా నాకు మంత్రిగా కూడా అవకాశం ఇవ్వడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే, మీరు అన్నారు ఇందాక, ఫస్ట్ టైం ఎమ్మెల్యేకు నాకు అవకాశం ఇవ్వటం నిజంగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ప్రోత్సహిస్తారు. ఏదైతే నందమూరి తారక రామారావు గారు బడుగు బడిగిన వర్గాలు ఎలా అయితే హక్కును చేర్చుకున్నారో అదే ఆశయాలను, అదే స్ఫూర్తిని ఒక పక్క మహిళలను గౌరవించాలి, మహిళలు కూడా అన్ని రంగాల్లోనూ ఉండాలని కోరుకున్న వ్యక్తి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం అందరికీ. లోకేష్ గారు కూడా పుష్ చేశారంటారు. లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మరి ఆయన ఏ విధంగా చేశారో మనం చూసాం. నిజంగా మేము కూడా యువగలం అధినేత లోకేష్ బాబు గారికి మాకు ఒక స్ఫూర్తి ఆయన నిజంగా. ఎందుకంటే రాక్షసుల మధ్య మరి ఆ రోజు మరి యువగలం పాదయాత్రకు నాంది పలకటం, ఆ నాంది పలికినప్పుడు కూడా ధైర్యంగా మరి ప్రతి నిమిషానికి వైసీపీ అరాచకాలు మనం చూసాం. ఆ సమయంలో మేము కూడా లోకేష్ బాబు గారితో నడవటం, మరి లోకేష్ బాబు గారు మమ్మల్ని కూడా దగ్గరుండి వీళ్ళు ఏం చేయగలరు, వీళ్ళ నాయకత్వ లక్షణాలు ఏంటో అని కూడా మరి లోకేష్ బాబు గారు చూశారు. ముఖ్యంగా లోకేష్ బాబు గారు యువతను మాకందరికీ మరి ఒక రకంగా భుజం తట్టి మీరు చేయగలరు, మీరు గెలవగలరు, ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని, ఇప్పుడు కూడా మాకు శాఖల్లో మరి ఆయన ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోవడం, మీరు ఇలా చేయండి, తెలియని విషయాలు ఆయన తెలుసుకోవడం, మళ్ళీ మాకు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి క్యాబినెట్లో కూడా నాకు అవకాశం కల్పించడానికి మరి లోకేష్ బాబు గారు ముఖ్య పాత్ర అన్న విషయం కూడా నేను అనుకుంటున్నాను. తర్వాత వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో మీరు బాగా ఇబ్బంది పడ్డట్టున్నారు. మీ మీద కేసులు పెట్టారు. తర్వాత మీ పెట్రోల్ బంకులు అవి కూడా క్లోజ్ చేసుకున్నారు కదా. అప్పుడు వ్యాపారాలు కూడా ఆపేసామని చెప్పారు. అప్పుడు 23 కేసులు పెట్టారండి. చాలా ఇబ్బంది పడ్డాం. మా క్రషర్లన్నీ సీజ్ చేశారు, అక్రమ కేసులు పెట్టారు, మా పెట్రోల్ బంకుల పైన రైళ్లు చేయించారు, సిబిఐ రైడ్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశారా పెట్రోల్ బంకులు ఇవన్నీ? సిబిఐ కేసు నడుస్తా ఉందండి. పెట్రోల్ బంకులన్నీ లీగల్ గా అన్ని అప్పుడే మేము కోర్టుకి వెళ్ళి అప్పుడు కూడా ఫైట్ చేసి తెచ్చుకున్నాము. క్రషర్స్ అని మరి లీగల్గా ఏ ప్రాసెస్ ఉంటే ఆ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. ఓకే. సో మంత్రిగా కొత్త ఎక్స్పీరియన్స్ కదా, ఎట్లా ఉంది? అంటే శాఖ పరంగా, తర్వాత అధికారుల పరంగా, అధికారుల సహకారం ఎట్లా ఉంది మీకు? బాగా జరుగుతుందండి. ఎప్పటికప్పుడు అంటే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ రివ్యూ చేయడమే మాకు పెద్ద డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు. మరి ముఖ్యమంత్రి గారు కూడా మాకు రివ్యూ పెట్టుకొని ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి అని దిశ కూడా నిర్దేశించారు. అంటే చాలా సార్లు ఏంటంటే ఇప్పుడు అధికారుల వైపు నుంచి అంత కోఆపరేషన్ ఉండలేదు అనేది బయట అయితే ప్రచారం జరుగుతుందండి. ఐఏఎస్లు మంత్రుల మాటలు వింటలేదని, లేదంటే జిల్లా కలెక్టర్లు ఎమ్మెల్యేల మాటలు వింటలేదని, ఇవన్నీ అంటే జనరల్గా
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇలాంటి ప్రచారం జరుగుతూ ఉంటుంది. మాకైతే ఏం అనిపించలేదండి. మాకు డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు ఈరోజు మేము అందరం కూర్చొని, సెక్రటరీలు అందరూ కూర్చొని ఏం చేద్దాం, ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం, మరి బీసీలు ఏ విధంగా అభివృద్ధి చేయాలి, హ్యాండ్లూమ్స్ చేనేతలు ఏ విధంగా మనం చేయూత ఇవ్వాలి, ఆర్టిజన్స్కి ఏ విధంగా చేయూత. మా డిపార్ట్మెంట్లో మరి 4 సెక్రటరీలు ఉన్నారు, అందరూ కోఆర్డినేట్ చేస్తున్నారు. కలెక్టర్లు కూడా, మరి ఇప్పుడు కడప ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా నేను, మా జిల్లా కలెక్టర్ గారు కూడా అన్ని కోఆర్డినేట్ చేసుకొని అన్నీ మేమైతే పనిచేస్తున్నాం. మాకు ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి, మా దృష్టికి తీసుకెళ్తున్నారు. మేము అభివృద్ధి ఏ విధంగా చేయాలని చూస్తున్నాం. మా వ్యక్తిగతంగా మేమేమి అడిగేది లేదు. అది మేము కలెక్టర్లు కూడా లా అండ్ ఆర్డర్ ప్రకారం ఏం జరగాలనేది జరుగుతుంది తప్ప మా మధ్య అయితే అలాంటిది ఏం లేదు. కానీ ఒక్కోసారి అలా ఉండదు కదండి. మీరు లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్ళమంటారు, ముఖ్యమంత్రి గారు కూడా పార్టీలు చూడకుండా వెళ్ళండి అని చెప్తారు. అది బాగానే ఉంటుంది, కానీ కార్యకర్తలు దాన్ని, అంటే మనం అధికారంలో ఉన్నాం కాబట్టి అవుట్ రైట్గా కాకపోయినా ఎంతో కొంత మాకు సపోర్ట్ చేయాలి కదా గవర్నమెంట్, పార్టీ అఫీషియల్స్ అన్నట్టు. సార్, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు క్లారిటీగా లా అండ్ ఆర్డర్ చట్టబద్ధంగా ఏం జరగాలి, ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరగటానికి ఎవరు అభ్యంతరం, పార్టీలకు అతీతంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు. గతంలో వైసీపీ పార్టీ వాళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి వాళ్ళు పెన్షన్లు తీసేయడం, మా మీద కేసులు పెట్టడం, మరి అదే విధంగా కక్ష సాధింపు చర్యలు చేయటం. కరెక్టే అండి, వాళ్ళు ఏం తీసేశారు, మరి మీరు ఇంతవరకు ఇంకా కొత్త పెన్షన్లు ఇవ్వలేదుగా. ఇస్తున్నాం. అంటే నేను అనేది ఏమంటే, మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం సూపర్ 6 పథకాలు అన్ని నెరవేరుస్తూ దగ్గరలో పెన్షన్స్ కూడా ఇవ్వబోతున్నాం. కొత్త పెన్షన్స్ కూడా సర్వే జరుగుతుంది, అర్హులందరికీ పెన్షన్ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6 కంప్లీట్ చేశారు, ఇంప్లిమెంట్ చేసేసారు. కానీ మెయిన్గా ఏంటంటే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఇది ఒకటి వినిపిస్తూ ఉంది. ఇందాక అనుకున్నాం కదా, మీరు అన్నారు కదా వైసీపీ వాళ్ళు పెన్షన్లు తీసేశారు, టీడీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళకి ఆ రోజునని. అలాంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ పెన్షన్లు తీసేశారు, వైసీపీ వాళ్ళ పేర్లు రాసుకున్నారు. మీరు పెంచిన పెన్షన్లు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, వీళ్ళకేమో ఇంకా లిస్టులో వీళ్ళ పేర్లు చేర్చలేదు. దాని మీద అసంతృప్తి ఉంది. అది ఎక్కడికి వెళ్ళినా ఇదే అడుగుతున్నారు. కొత్త పెన్షన్ కూడా, అంటే మిమ్మల్ని అడగట్లేదు ఎవరు? అడుగుతారండి. కొత్త పెన్షన్లు కావాలి అనేది, విడో పెన్షన్స్ ఎక్కువగా అడుగుతున్నారు గ్రామాల్లోనూ. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వాలనే ఆలోచనలోనే దగ్గరలో ఇవ్వబోతున్నాం. అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో, మరి వికలాంగులు కావచ్చు, స్పౌస్ పెన్షన్స్ కావచ్చు, మరి ఈ పెన్షన్స్ అన్నీ ఆల్రెడీ సర్వే కూడా జరిగింది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరలో విడుదల చేస్తున్నాం. ఓకే. అంటే మేము మాట చెప్పిన ప్రకారం సూపర్ 6 పథకాలన్నీ ఒక్కొక్కటికి అమలు పరిచాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నేను అధికారంలోకి రాగానే 3000 పెన్షన్ ఇచ్చేస్తానన్నారు. అవును, మేము విడతల వారీగా ఇచ్చాడు. విడతల వారీగా ఆయన పెన్షన్ పెంచుకుంటూ 5 సంవత్సరాలు పట్టింది. మరి మేము 4000 పెన్షన్ ఏప్రిల్లో మేము ప్రచారం ముందే చెప్పాం. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 4000 పెన్షన్ ఇస్తామన్నాం. మరి 4000 పెన్షన్ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా మరి 4000 పెన్షన్ ఇస్తున్నాం. 3000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6000 ఇస్తున్నాం. 100% బెడ్డెడ్ ఉన్నారు 5000, 15000 ఇస్తున్నాం. అది కూడా 1వ తారీఖు ఆదివారము ఏదైనా హాలిడే వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్నాం. స్వయాన ముఖ్యమంత్రి గారే వెళ్ళి ఇస్తున్నారు. ప్రతి నెల మరి పెన్షన్ ముఖ్యమంత్రి గారు వెళ్ళి సంక్షేమ పథకాలు ఇస్తూ, ఏంటి మీరు ఎలా ఏం చేస్తున్నారు, ఎలా ఉంది మీ పరిస్థితి ఏంటని స్వయాన ముఖ్యమంత్రి గారే పరిశీలిస్తున్నారు. బీసీ వెల్ఫేర్ సంబంధించి, అంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ బీసీలకు అన్యాయం చేసిందని చెప్పి మీరు విమర్శించారు. బీసీల పార్టీ మా పార్టీ అని చెప్పుకుంటుంది తెలుగుదేశం పార్టీ. సో మీరు ఇప్పుడు మీ శాఖ పరిధిలో మీరు చేస్తున్న డెవలప్మెంట్స్ ఏంటి? బీసీల కోసం కొత్తగా ఏమైనా స్కీమ్స్ తీసుకొచ్చారా? సార్, బీసీలు అంటేనే తెలుగుదేశం అంటే బీసీలు. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాతే బడుగు బడిగిన వర్గాలు ఈరోజు అన్ని రంగాల్లోనూ ఉన్నాం. మరి అదే స్ఫూర్తితోనే మరి మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, యువగళ అధినేత నారా లోకేష్ బాబు గారు కావచ్చు, బీసీలకు పెద్దపీట వేశారు. మరి ఏదైతే గత 5 సంవత్సరాల్లో మరి ఆయన నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలను ఓటేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఏ విధంగా మరి భ్రష్టు పట్టించారో మనం అందరం చూసాం. మరి అధికారంలోకి రాగానే ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క బీసీలను
అక్కను చేర్చుకున్న ప్రభుత్వం. ఏదైతే ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చామో మరి ఆ విధంగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం మేనిఫెస్టో ప్రకారం. మరి బీసీల కోసం మరి ఈరోజు అన్ని హాస్టల్స్ కావచ్చు, బీసీ గురుకుల పాఠశాలలు కావచ్చు, మరి ఇమ్మీడియట్గా కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్నీ పూర్తి చేసాం. మరి వాళ్ళకి కావాల్సిన, అంతేకాకుండా మరి సీసీ కెమెరాలు కావచ్చు, వాటర్ ఫిల్టర్స్ కావచ్చు, మరి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టుకునే డైట్ బిల్స్ కూడా ఇమ్మీడియట్గా డైట్ బిల్స్ కూడా క్లియర్ చేసాం. బీసీల రక్షణ చట్టం అనే రోజు మేము చెప్పాం. బీసీల రక్షణ చట్టానికి కూడా ఫైల్ కూడా అందరితో జీఓఎంలో కూడా మాట్లాడడం, బీసీ సంఘాలతో మాట్లాడడం, ఏ విధంగా అయితే బీసీ చట్టం మనం ఇంప్లిమెంట్ చేయగలం అన్న విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాం. సీఎం గారు కూడా దాని మీద చాలాసార్లు చర్చించారు, మరి లోకేష్ బాబు గారు కూడా చర్చించారు. అంతేకాకుండా మరి రిజర్వేషన్ విషయం కూడా రిజర్వేషన్ విషయం కూడా అసెంబ్లీలో కూడా పాస్ చేసి నామినేషన్ దానికి సెంట్రల్ కూడా పంపించాం. మరి ఇది అంతేకాకుండా మరి బీసీలాగా అసలు ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఈరోజు మరి ఎంఎస్ఎంఈలో కావచ్చు బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం, మరి అంతేకాకుండా ఇప్పుడు మన ఈ కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయి కదా, బీసీ కార్పొరేషన్ లోన్స్, ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా? కార్పొరేషన్ లోన్స్ విషయంలో ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం కార్పొరేషన్ చైర్మన్ల ద్వారానే నిధులు కేటాయించాలనే ఆలోచనలోనే ఉన్నాము. ఇప్పుడు ఆదరణ 1 తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 2 చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఆదరణ 3 మీద కూడా దగ్గరలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. మరి అందరికీ తెలుసు, మొన్నటి రోజు బడ్జెట్ కూడా మాదే మొదటి స్థానం, సుమారుగా 47,000 కోట్ల రూపాయలు మరి బీసీ వెల్ఫేర్కి కేటాయించడం. ఈరోజు బాగా లబ్ధి పొందింది, ఈరోజు సూపర్ 6 పథకాల్లో కూడా బాగా లబ్ధి పొందింది ఎవరంటే బీసీలే. ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు కావచ్చు, మొన్నటి రోజున మెగా డిఎస్సి ఇచ్చాం. మెగా డిఎస్సిలో ఎక్కువ శాతం మా బీసీ బిడ్డలే మరి డిఎస్సిలో క్వాలిఫై అయ్యారు. మరి పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల్లో కూడా ఎక్కువగా మన బీసీలే మరి లబ్ధి పొందారు. ఈ విధంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఆదరణ 3 కింద మరి కుల వృత్తులు కూడా ప్రోత్సహించాలి. మరి ఎవరైతే ఏం చేయగలరు, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందగలరు అన్న విషయాన్ని కూడా మరి కుల పెద్దలతోనూ మరి బీసీ సంఘాలతోనూ చైర్మన్లతో కూడా డిస్కషన్ జరిగింది. దగ్గరలో అది కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నామండి. తర్వాత ఈ చేనేత కార్మికులకు సంబంధించి ప్రభుత్వాలేమో చాలా చేస్తున్నాం అన్నట్టుగా చెప్తూ ఉంటాయండి, కానీ ఎప్పుడు కూడా చేనేత కార్మికులు నష్టాల్లోనే ఉన్నారు, నష్టాలు ఎదుర్కొంటున్నారని చెప్పి మనం మీడియాలో వార్తలు చూస్తూ ఉంటాం. సో మీరు ఈ శాఖ మంత్రి అయిన తర్వాత, ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏమేం చేశారు? అంటే మేము ఇప్పుడు మరి క్లస్టర్లు ఏర్పాటు చేసాం సార్. క్లస్టర్లు ఏర్పాటు చేసి మరి చేనేతలు తయారు చేసిన వస్త్రాలను ఎప్పటికప్పుడు మార్కెటింగ్ అందజేస్తూ మరి వాళ్ళకి కావాల్సిన లేటెస్ట్ డిజైన్స్, స్కిల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ, అప్డేట్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు తయారు చేసిన వస్త్రాలను మరి మేము కూడా కొంతమంది పెద్ద కంపెనీస్కి టైఅప్ చేయడం. మరి ఈరోజు నిజంగానే ఆప్కో సేల్స్ కూడా బాగా పెరిగింది. చేనేత వస్త్రాలు ధరించండి, మరి చేనేతలు అండగా ఉండండి అని చెప్పి వాళ్ళకు కూడా ముద్రా లోన్ ద్వారా సబ్సిడీ లోన్స్ అందజేసాం. మరి అంతేకాకుండా మరి థ్రిఫ్ట్ ఫండ్ కూడా అందజేసాం. గతంలో సొసైటీస్ ఉన్న అరియర్స్ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. చేస్తున్నారు. అంటే మొన్న మధ్య బుచ్చి చౌదరి గారు కూడా అన్నారు, ఈ చేనేత కార్మికులకు సంబంధించిన అది చేనేతల బకాయిలు చెల్లించాము. ఇప్పుడు ముఖ్యంగా అడుగుతుండేది ఫ్రీ పవర్ అడుగుతున్నారు. దగ్గరలో ఫ్రీ పవర్ కూడా ఇవ్వబోతున్నారు. 200 యూనిట్లు చేసాం. మేనిఫెస్టోలో మందు ఉంది, అది కూడా దగ్గరలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఫైనాన్స్ లో ఉంది, దగ్గరలో క్లియర్ అయిపోతుంది. మరి ఉచిత కరెంట్ కూడా 200 యూనిట్లు 500 యూనిట్లు ఉచిత కరెంట్ కూడా అందజేస్తున్నాం. అదే విధంగా ఆప్కో షోరూమ్స్ కూడా రెనోవేషన్స్ చేస్తున్నాం. పెంచే అవకాశం ఉందండి? ఆప్కో షోరూమ్స్ పెంచలేదు కానీ ఒక 2 షాపులు మాత్రం పెంచాం సార్. ఉన్న షాపుల్లో సేల్స్ పెంచాలి. మరి వాళ్ళకు కూడా ప్రతి నెల ఎగ్జిబిషన్స్ పెడుతున్నాం. ప్రతి నెల ఎగ్జిబిషన్స్ పెట్టడం వల్ల బాగా సేల్స్ కూడా బాగా పెరిగింది. అడ్వర్టైజ్మెంట్ చేయడం, మరి డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకురావడం, మరి ఇవన్నీ చేస్తున్నాం. వెబ్సైట్ కూడా ఒకటి ఓపెన్ చేసాం. ఆన్లైన్ మార్కెటింగ్ వల్ల కూడా బాగా సేల్స్ పెరిగాయి. ముఖ్యంగా యువత బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఈ చేనేత వస్త్రాలు ధరించడం వల్ల ఆరోగ్యానికి మంచిది, చేనేతలను కూడా మనం తోడ్పాటుగా ఉంటుంది మరి అనే విషయంలో కూడా యూత్ బాగా యంగ్స్టర్స్ బాగా ఇప్పుడు చేనేత వస్త్రాలు ధరించడానికి ముందుకు వస్తున్నారు. ఆ విధంగా అవేర్నెస్ చేస్తున్నాం. మరి ఎగ్జిబిషన్స్ పెడుతున్నాం, క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం.
మరి మెగా క్లస్టర్లు కూడా శాంక్షన్ చేసాం. అదేవిధంగా హస్తకళలు కూడా బాగా ప్రోత్సహిస్తున్నాం. ఒక పక్క ఆర్టిజన్స్ని ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన ముడి సరుకు ఏ విధంగా మనం అందజేయాలి సబ్సిడీ ద్వారా యువజనులకి. అంతేకాకుండా మరి వాళ్ళకు కూడా లేటెస్ట్ మిషన్స్, ఇప్పుడు కొండపల్లి బొమ్మలు కావచ్చు, మరి హస్తకళలకు కూడా వాళ్ళకి కావాల్సిన పన్ను ఏ విధంగా మనం సపోర్ట్ చేయాలి, ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా మార్కెటింగ్ అవకాశం కల్పిస్తున్నాం. లేపాక్షి షోరూమ్స్లో కూడా మరి సేల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. మరి ఇంప్రూవ్ అయింది, ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా లేపాక్షి షోరూమ్ పెట్టాలని కూడా ప్లాన్ చేస్తున్నాం. అమరావతి రాజధానిలో పూలే స్మృతివనం పెడతామని మీరు ప్రకటించారు కదా, ఏంటి దాన్ని అంటే ఎట్లా ఉండబోతుంది దాని గురించి అని చెప్తారు? అంటే ముఖ్యమంత్రి గారు గతంలో కూడా మాతో రివ్యూ చేసినప్పుడు చెప్పారండి, 200 జయంతి మరి ఏప్రిల్ 11వ తారీఖున పూలే గారి జయంతి. మరి ఆ రోజుకి మనం పూలే గారి విగ్రహాన్ని ఆవిష్కరించాలి, మరి భూమి పూజ కార్యక్రమాలు కూడా పెట్టాలి. ఎందుకంటే మరి పూలే గారి ఆశయాలు కొనసాగిస్తున్న నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. పాటు ఇంకేమన్నా ఒక సెంటర్ లాంటిది ఏదన్నా అంటే బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తున్నాం. ఆల్రెడీ బీసీ వెల్ఫేర్ ద్వారా మొన్నటి రోజు మెగా డిఎస్సి పడినప్పుడు నోటిఫికేషన్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా మరి డిఎస్సి కోచింగ్ సెంటర్స్ పెట్టాం. అదేవిధంగా సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా జరుగుతుంది. ఒక బ్యాచ్ అయిపోయింది, 2వ బ్యాచ్ కూడా ఇప్పుడు రన్నింగ్లో ఉంది. మరి అది అద్దె భవనంలో ఉన్నాము. ముఖ్యమంత్రి గారు వద్దు మనం పర్మనెంట్ బిల్డింగ్ పెడతాం, బీసీ స్టడీ సర్కిల్ పేరు మీద కూడా, అంటే పేరు కూడా జ్యోతిరావు పూలే గారి బీసీ స్టడీ సర్కిల్ పెడదామన్న విషయం పరిగణ జరుగుతాం. కాన్స్టిట్యున్సీ ఎలా ఉందండి? కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎట్లా జరుగుతున్నాయి? పరిశ్రమలు ఏమన్నా కొత్త పరిశ్రమలు ఏమన్నా తీసుకొస్తున్నారా? పరిశ్రమలు తీసుకొచ్చింది మేమే. పరిశ్రమలు ఇప్పుడు కొత్త పరిశ్రమలు కూడా వస్తున్నాయి. దాంతోపాటు మరి అభివృద్ధి ధ్యేయంగా ఆల్ డిపార్ట్మెంట్స్. మీరు ఎమ్మెల్యే కాదు మంత్రి కూడా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాన్స్టిట్యున్సీ నుంచి. ఉంటాయి కదండి, ఉంటాయి. మరి వాస్తవమే. మరి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో పరుగులు పెడుతుందో మనం చూస్తున్నాం. మరి మా పెనుగొండ నియోజకవర్గంలో కూడా అన్ని డిపార్ట్మెంట్లో కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా, ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అనకుండా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. అంటే గతంలో పరిశ్రమలు తరిమేశారు కదా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, మీ అనంతపురం జిల్లా నుంచే చాలా వెళ్ళిపోయినాయి కదా. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది, కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి మీ జిల్లాకి ఏమేమి వస్తున్నాయి ఏంటి అనేది ఏమన్నా? మరి మా జిల్లాకి జాకీ వస్తుంది, జాకీ తరలిపోయింది, మళ్ళీ జాకీ తీసుకొచ్చాం. మరి మడక్సిరాకి మరి కళ్యాణి ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం, మరి రిన్యూవబుల్ ఎనర్జీ తీసుకొచ్చాం. మా కాన్స్టిట్యున్సీలో కూడా రిన్యూవబుల్ ఎనర్జీ వస్తుంది. మరి ఇతర ఇండస్ట్రీస్ మరి హిందూపూర్లో వస్తున్నాయి, హిందూపూర్ కాన్స్టిట్యున్సీకి వస్తున్నాయి. ఈరోజు మరి కర్నూలుకి డ్రోన్ ఇండస్ట్రీ వస్తూ ఉంది, మరి జేఎస్డబ్ల్యూ స్టార్ట్ అయ్యింది. ఇది అన్ని ఈరోజు పరిశ్రమలు మళ్ళీ ఈరోజు అన్ని జిల్లాల్లోనూ మొదలయ్యనే విషయం మీకు అందరికీ ఆల్రెడీ పబ్లిక్ అందరికీ తెలుసు. కియా లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమ తీసుకొచ్చిందో మరి మనలో చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలుస్తుంది. అయితే యాక్చువల్లీ కియా వచ్చిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళు బాగా ఇబ్బంది పెట్టారన్న వార్తలు వచ్చినాయి, చూసాం కూడా. మీ ఎంపీ అక్కడ వైసీపీ ఎంపీ, మీ ఎంపీ కాదు వైసీపీ ఎంపీ అక్కడ సిఇఓ మీద హడావుడి చేయటం, ఇవన్నీ చాలా అంటే కాంట్రాక్టుల కోసం లేదంటే అక్కడ పనుల కోసం ఇబ్బంది పెట్టారని ఇవన్నీ వచ్చినాయి వాళ్ళ మీద. కానీ మీరు గెలిచిన కొత్తలో మీ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళేదో హడావుడి చేశారని చెప్పి మీడియాలో వార్తలు వచ్చినాయి. మీడియాలో వచ్చాయి కానీ అది ఏదో మొదలించారు, అది వాస్తవం కాదండి. మామూలుగానే ల్యాండ్ ఎవరైతే ఆ రోజు మన కియాకి ఇచ్చారో వాళ్ళు వెళ్ళి అడిగారు మాకు ఎంప్లాయ్మెంట్ కావాలని. కొన్ని చోట్ల వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. మేము ఎక్కడ హడావిడి చేయం, మేము పరిశ్రమల సృష్టికర్తే మేము అలా చేయము. మా ముఖ్యమంత్రి గారు అందుకు సహకరించరు. ఇక్కడే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మందలించింది ఏం లేదు. పరిశ్రమలకు మేము వెల్కమ్ చెప్తామే తప్ప ఇంకా వాళ్ళకి కావాల్సిన ఏదైనా లోకల్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ రోజు కూడా మేము అందరం ఉండి ల్యాండ్ పూలింగ్ చేయించాం. ఈ రోజు కూడా పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని నేను కూడా అందరితోనూ మీటింగ్ పెట్టి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి, మేము సపోర్ట్ చేస్తాం, ఇంకా 4 ఇండస్ట్రీస్ తీసుకురండి అని చెప్పి వాళ్ళకు మీటింగ్ పెట్టి చేసాం. వాళ్ళు కూడా అదే ఆన్సరీ యూనిట్స్ కూడా కొన్ని వస్తున్నాయి. కియా కంపెనీ పెట్టిన తర్వాత మీ ప్రాంతంలో చాలా మార్పులు వచ్చినాయండి. అక్కడ పరిస్థితులన్నీ అంటే అప్పటికి ఇప్పటికీ మొత్తం అదొక ఆ ఏరియా అంతా కూడా ఒక టౌన్షిప్ లాగా మారిపోయింది కదా. ఎంప్లాయ్మెంట్ పెరిగింది, వ్యాపారాలు పెరిగినాయి, భూములకు ధరలు పెరిగినాయి. అయినా కూడా అక్కడ ఓడిపోయింది 19లో.
తెలుగుదేశం పార్టీ. ఒక్క ఛాన్స్ అండి నేను అనేది ప్రజలు ఎందుకు అట్లా ఒక్క ఛాన్స్. ఇక్కడ రాజధానిలో చూసుకుంటే రాజధానిలో ఓడించారు, అమరావతిలో కియా ఇచ్చిన దగ్గర ఓడించారు. సరే రాష్ట్ర వ్యాప్తంగా ఏమనుకున్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఒక్క ఛాన్స్ యువకుడు ఏదో చేసేస్తాడు, ఆయన మాటలు నమ్మారు. ఆయన ఏం చెప్పారు, నా మహిళలు, నా బడుగు బడిగిన వర్గాలు అని చెప్పి అందరు నెత్తిన చేయి పెట్టడం, ముద్దులు పెట్టడం, టీవీ ఆఫ్ చేయబాకండి, నేను కరెంటు బిల్లులు పెంచను, గ్యాస్ ఛార్జీలు పెంచను, జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తా, ప్రతి సంవత్సరం పరిశ్రమలు తీసుకొస్తా, కాలువలు వెడల్పు చేసి నేను రిజర్వాయర్లు కడతా, కాలువలు వెడల్పు చేస్తాను, ఇంకా రాజధాని కూడా పూర్తి చేస్తానన్నారు, పోలవరం పూర్తి చేస్తాను. ప్రజలు ఒక్క అవకాశం ఇద్దాం, ఏం చేస్తాడో జగన్మోహన్ రెడ్డి అనే నమ్మకంతో ఓటేశారు. ఇంక జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ఏం చేస్తారో మనం అందరం చూసాం. మరి ప్రజలు క్లారిటీగా వచ్చేసారు. 5 ఏళ్లలో మాకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర చేస్తా అంటున్నాడు ఆయన పాదయాత్ర చేసిన నిన్నటి రోజు కూడా నమ్ముతారంటారా జనాలు? ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, రపరప నరకటం మనం అందరం చూసాం. మా మీద కూడా ఎన్ని కేసులు పెట్టారో ప్రజలందరికీ తెలుసు. అచ్చెన్నాయుడు గారి మీద పెట్టారు, మరి అయ్యన్న పాత్రుడి మీద, లీడర్స్ మీదే కదా, క్యాడర్ మీద, అందరి మీద కేసులు పెట్టారు. మరి పెద్ద ఆయన మీద కూడా అక్రమ కేసులు పెట్టడం, పెద్ద ఆయన కూడా మన క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు కూడా ఆ రోజు. మరి ముఖ్యమంత్రి గారిని కూడా ఏ విధంగా ఎంత దారుణంగా మరి ఏదో తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్లు రాత్రి అర్ధరాత్రులు మరి చంద్రబాబు నాయుడు గారిని కోర్టు జైలుకి తీసుకెళ్ళటం మనం అంతా చూసాం సార్. ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే భావితరాల భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఇది ఎవరు చెయ్యలేరు. నేను అనేది ఇతర రాష్ట్రాల్లో కంటిన్యూస్గా 3 సార్లు 4 సార్లు ఒకే ప్రభుత్వం ఒకే పార్టీ అధికారంలోకి రావడం వల్లే ఈరోజు ఆ విధంగా అభివృద్ధి జరిగింది. మళ్ళీ మనం మారిస్తే ఈరోజు మార్చే అవకాశం కూడా లేదు. ప్రజలు ఆయన పాదయాత్ర చేసినా ఆయనకి అందరు క్లారిటీ ఉంది. నిన్నటి రోజే నేను చెప్పా, శవయాత్రే ఆల్రెడీ ప్రజలు ఆయనకి పాడి కట్టేశారు నాకు తెలిసి. ఇప్పుడు కూడా ఆయన ప్రతిపక్షం హోదా కావాలంటున్నారు. ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు సార్ చెప్పండి? మేము ఇస్తామా ప్రతిపక్ష హోదా? ప్రజలు ఇవ్వాలి మీకు ప్రతిపక్ష హోదా. మీరు అసెంబ్లీకి రారు, ఫస్ట్ అసెంబ్లీకి రమ్మనండి. అసెంబ్లీకి వచ్చి పులివెందుల ప్రజల గురించో, మరి గతంలో ఆయన 1924 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో. అయితే కాన్స్టిట్యున్సీలో మీకు సొంత పార్టీలోనే కొంత అసమ్మతి ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయండి ఈ మధ్యకాలంలో. మీకు ఎంపీ గారికి, అంటే మీకు ముందు నుంచి ఎంపీ గారితో కొంత గ్యాప్ ఉందంటారు, పార్థసారథి గారితో టికెట్ కోసం మీరిద్దరు పోటీ పడ్డారు, అప్పటి నుంచే గ్యాప్ ఉంది అంటారు. ఇప్పుడు పార్థసారథి కొడుకు కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నాడు, నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి మీకు ప్రత్యామ్నాయంగా అతన్ని నిలబెట్టాలని ఆలోచనలో ఉన్నారని చెప్పి అంటున్నారు. నిజమేనా ఇదంతా? మాకైతే గ్యాప్ అయితే లేదండి. ఇద్దరు రాజకీయాల్లో సహజంగా నేను ఎమ్మెల్యే టికెట్ కావాలనుకున్నారు, మరి పార్థసారథి గారు కూడా ఎమ్మెల్యే టికెట్ కావాలనుకున్నారు. పార్టీ ఇద్దరికి న్యాయం చేసింది. మరి పార్థసారథి గారికి ఎంపీ టికెట్ ఇచ్చారు, మరి నాకు ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు. మా మధ్య అయితే సఖ్యతగానే ఉన్నాం, మా మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. మరి వాళ్ళ అబ్బాయి రాజకీయాల్లోకి రావాలనే కదా, యువత రాజకీయాల్లోకి రావాలనే మరి మేమందరం కోరుకుంటున్నాం. మరి నేను అనేది నాకు పోటీనా నీకు పోటీ, అర్హులు ఉంటే, ఎలిజిబిలిటీ ఉంటే ముఖ్యమంత్రి గారు మరి ఎవరికి అవకాశం ఇచ్చినా తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుంది. యువత రావాలి. మరి యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి రండి యువత అని కూడా స్వాగతిస్తున్నారు. నేను కూడా స్వాగతిస్తున్నాను. మీరేం పోటీగా ఫీల్ అవ్వట్లేదు? నేనేం పోటీగా ఫీల్ కావట్లేదు, పోటీగా ఎప్పుడు ఫీల్ కాను, ఇంకిద్దరు వచ్చినా కూడా ఫీల్ కాను. రాజకీయాలు ఇప్పుడు నేను చెప్పేది ప్రజాసేవ చేయడానికి వస్తామన్నప్పుడు మనం ఎందుకు కాదన్నారు? ఎఫిషియెంట్ గా చేసేవాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. రావనండి, మంచిదే కదా. కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలి, అది యూత్ రావాలి. లోకేష్ బాబు గారు మరి మాస్క్ అసెంబ్లీ కూడా పెట్టారు. ఓకే, అలాగే ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జ్ కూడా మేమే చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఆవిడ కొంచెం యాక్టివ్ అయినట్టున్నారు ఈ మధ్య. నేను ఏదో బెదిరింపులు చేస్తున్నారు, లేదంటే క్వారీలు సంబంధించి ఆరోపణలు చేశారు. నేను చెప్పేదండి, వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఫుల్ నాలెడ్జ్తో 5 ఏళ్ళు డెవలప్ చేశారా? వాళ్ళు, నేను చెప్పేది ఒకటి, వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు అభివృద్ధి చేసి ఉంటే ఆమెను కళ్యాణ్ దర్గా నుంచి పెనుగొండకు పంపరు. నేను ఎవరిని బెదిరించే పనిలా. నేను అనేది, నేను ఏం చెప్పాను,
మేము ముఖ్యమంత్రి గారు ఫుల్ నాలెడ్జ్తో 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ పరిస్థితి పెట్టించారో తెలుసు. అమ్మ మీరు మా అభివృద్ధి గురించి నేను అభివృద్ధి చేయలేదు అంటున్నారు కదా, మీరు కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు, మీరు ఏం అభివృద్ధి చేశారు? నేనే కళ్యాణదుర్గంకి వస్తాను, లేదు నేను పెనుగొండలో ఈ 18 నెలల్లో ఏ విధంగా అభివృద్ధి చేశాను, ఏ డిపార్ట్మెంట్లో ఎంత అభివృద్ధి చేశానో చర్చిద్దాము. నేనేమో ఆమె బెదిరించడానికి, మేమేం బెదిరించేకేమన్నా జగన్మోహన్ రెడ్డి గారా? మీరు బాగా అగ్రెసివ్గా ఉంటారంటగా. నేనేం అగ్రెసివ్గా ఉండను. నా వ్యాపారం కంకర వ్యాపారం. గతంలో మీకు కూడా తెలుసు, మా క్రషర్లన్నీ సీజ్ చేశారు, లీగల్గా అన్నీ ఉన్నా సీజ్ చేశారు. మేము చేసేదే కంకర వ్యాపారం, లీగల్గా మేము కంకర బిజినెస్ మాది, ఉన్నది పెట్రోల్ బంకుల బిజినెస్. ఇప్పుడు కాదు, 25 ఏళ్లుగా నేను వ్యాపారం చేస్తున్నా. కొత్తగా నేనేమన్నా మంత్రి అయిపోతానే క్రషర్ల వ్యాపారమో పెట్రోల్ బంకుల వ్యాపారం నేనేం చేయటంలా. నా వ్యాపారం కంకర మిషన్ వ్యాపారం, డీజిల్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం. మా ఆయన కాంట్రాక్టరు. మేము చేసే వృత్తే అది. కొత్తగా మేమేం మంత్రి అయితే చేసింది ఏం లేదు. మేము 25 ఏళ్ళు 30 సంవత్సరాలుగా అదే మేము పనిచేస్తున్నాం. మరి 30 సంవత్సరాలుగా మీరేం పని చేశారో, మరి కళ్యాణదుర్గంలో మీరేం అభివృద్ధి చేశారో చెప్పండి అమ్మా అన్నా నేను. అంతకన్నా నేనేం బెదిరించడానికి నేనే జగన్మోహన్ రెడ్డి గారిని అండి? చెప్పండి. కాంట్రాక్టర్లను బెదిరించడానికి, ఉషశ్రీని బెదిరించడానికి ఆమె ఉనికి కోసం, ఆమె వాళ్ళ పార్టీ ఉనికి కోసం ఆమె మాట్లాడుతుండొచ్చు. నేనే ఆమెకు మాట్లాడొద్దని చెప్పడానికి నాకు రైట్ లేదు. వాళ్ళంతా ఫుల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. ఫుల్ నాలెడ్జ్. 5 ఏళ్ళు మరి అమరావతిని ఏం చేశారు, పోలవరం ఏం చేశారు, ఆర్ఎంబి పార్ట్ హోల్స్ ఏం చేశారు, ఎన్ఆర్జీఎస్ వర్కులు ఏం చేశారు, మరి జల్ జీవన్ మిషన్ ఏం చేశారు, అమృత్ ఏం చేశారు, మరి పరిశ్రమలు ఎక్కడికి పోయినాయి, అమర్ రాజా బ్యాటరీ ఎక్కడికి వెళ్ళింది, ఈరోజు ఉన్న పరిశ్రమలు ఏదైతే ఎంఓయూ అయినారో ఆ పరిశ్రమలో ఎందుకు ఇతర రాష్ట్రాలకు వలసిపోయినాయి, ఫుల్ నాలెడ్జ్ వాళ్ళు ఆన్సర్ చేస్తే మాకేం అభ్యంతరం లేదు. అంతకన్నా నేనేం అగ్రెసివ్గా అమ్మ నువ్వు కాన్స్టిట్యున్సీలోకి రాకూడదు, పోలీసులను అడ్డం పెట్టి నేనేమో నా దౌర్జన్యాలు చేస్తున్నారా? వైసీపీ వాళ్ళని అడగమనండి. ఓకే, జిల్లాలో ఇప్పుడు సత్యసాయి జిల్లాలో కానీ లేదంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో సీనియర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలామంది. మీరు జూనియర్, వాళ్ళ వైపు నుంచి మీకు కోఆపరేషన్ బాగానే ఉందా? ఇప్పుడైనా సీనియర్స్ ఫోన్ చేసి నేను కూడా అడుగుతూ ఉంటానండి, ఏంటి ఎలా చేద్దాం. ఇప్పుడు కాలువ శ్రీనివాసులు గారు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఏంటన్నా ఏం చేద్దామంటే వాళ్ళు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు. పల్లె రఘునాథ్ రెడ్డి గారిని అడుగుతూ ఉంటాం, సునీతమ్మ గారిని అడుగుతూ ఉంటాను, అక్క మీ కాన్ఫరెన్స్ లో ఎట్లా చేశారు ఏంటి ఈ విషయం. వాళ్ళ సీనియర్స్ అంతా మేము బాగా కలిసి ఏదైనా ఉన్నా కూడా వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటూ ఉంటాం. కొంతమంది మీద ఆరోపణలు వస్తున్నాయి బాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో. కొంతమంది ఎమ్మెల్యేల మీద బాగా అంటే అవినీతికి పాల్పడుతున్నారని, దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వాటి గురించి అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? డిస్కషన్ ఏమైనా జరిగిందా? ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రతి విషయం, అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారికి తెలుసు అండి. దౌర్జన్యాలు చేసి ఆ విధంగా అయితే ఏం లేదు. అంటే పత్రికల్లో వార్తలు చూస్తున్నామండి మేము. అంటే కొన్ని పత్రికల్లో వస్తున్నాయి కానీ అంత వాస్తవం అయితే లేదండి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే అసలు డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని, అధికారులని తిడతా ఉంటారు మీటింగ్లు పెట్టి. ముఖ్యమంత్రి గారు అడగడం మిమ్మల్ని ఏంటి అక్కడ ఏం జరుగుతుందని? ముఖ్యమంత్రి గారి దృష్టికి అన్నీ ఉన్నాయండి. ముఖ్యమంత్రి గారు దాని విషయంలో సమీక్షలు కూడా చేస్తున్నారు. తర్వాత కడప జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు మీరు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అసలు ఊహించని విజయం అనుకోవాలి. అంటే జనరల్గా ఏంటంటే అంత మెజారిటీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల, పులివెందుల్లో ఎస్పెషల్లీ. ఏం చేశారు మీరు? ఎలాంటి ప్రణాళిక రచించారు అక్కడ? ప్రణాళిక అభివృద్ధి, మా ప్రణాళిక అంతేనా? అభివృద్ధి గెలిపించింది అంటారా? 100%. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఈరోజు మేము ఇంటింటికి వెళ్ళి చెప్పాం, సార్ మీ ఓటును మీరు ఉపయోగించుకోండి, అభివృద్ధికి ఓటేయండి. మేము అడిగింది ఒకటే, ప్రతి ఇంటికి వెళ్ళాం. మరి ఇప్పటికే మీకు ఏ విధంగా అయితే పెన్షన్ మేము మాట చెప్పాం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం 2 కావచ్చు, ఫ్రీ ఇసుక కావచ్చు, ఎక్సైజ్ పాలసీ కావచ్చు, ఎన్ఆర్జీఎస్ రోడ్లు కావచ్చు, వాళ్ళ ఊర్లో వేసే రోడ్లు చూపించాం, డ్రైనేజీలు చూపించాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు చూపించాం. మేము చేసింది చెప్పాం ప్రజలకి. ప్రజలు సంపూర్ణమైన నమ్మకంతో అభివృద్ధికి ఓటు వేయాలి. భావితరాల భవిష్యత్తు అంటే మళ్ళీ మా పిల్లలకి పరిశ్రమలు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తే మా పిల్లల జీవితాలు బాగుపడతాయి, లేకపోతే ఇతర రాష్ట్రాలకి వలసపోవాలి, మనం ఇక్కడే పని చేసుకోవచ్చు. పరిశ్రమలు వస్తే మన రాష్ట్రంలోనే, మన ప్రాంతంలోనే పని చేసుకోవచ్చు. వీటికి కన్విన్స్ అయ్యారంటారా? ఖచ్చితంగా కన్విన్స్ అయ్యారు. పులివెందుల ప్రజలకు ఓటేసే అవకాశం కల్పించాం మేము. అంటే వాళ్ళు డెమోక్రసీ, మీరేమో ఓటేసే అవకాశం కల్పించామంటారు, వాళ్ళేమో రిగ్గింగ్ చేశారంటున్నారు. రిగ్గింగ్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారండి?
చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటారు, మేము రిగ్గింగే చేయాలనుకుంటే సార్ 11 నామినేషన్లు వేయనీయం కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు ఏ విధంగా చేశారో మనం అంతా చూసాం. నామినేషన్లు వేసేకొచ్చిన వాళ్ళని నరకటం, ఆ నామినేషన్ పత్రాలు చింపడం. మేము అలాగే అనుకుంటే 11 నామినేషన్లు పడ్డాయి, అన్ని పార్టీలో వేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ వాళ్ళు వేశారు, మరి ఇండిపెండెంట్లు వేశారు, మేము వేసాము. 11 నామినేషన్స్ పడినప్పుడు మేము రిగ్గింగ్ చేసే అవకాశం ఎక్కడుంది, అక్కడే ఆపేస్తాం కదా జగన్మోహన్ రెడ్డి లాగా. మేము ఇంటింటికి వెళ్ళాం, అది పులివెందుల ప్రజలకి ఓటేసే అవకాశం కల్పించాం. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుండేది ఏంటంటే మేము వెళ్ళాం, మేము మీకు భద్రత కల్పిస్తాం, మీరు ఓటు వేయండి, అభివృద్ధిని చూసి ఓటు వేయండి అన్నాం. మేము ప్రజలు అభివృద్ధి చూశారు, ఓటు వేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు, కడప ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ గారు ఆవిడ మనుషులందరినీ తీసుకొచ్చి పులివెందులో దింపి దౌర్జన్యం చేయించారు. మేము దౌర్జన్యాలు చేసేవాళ్ళం అంతటోళం ఏం కాదండి. మేము దౌర్జన్యం చేస్తే మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు. మీరు ఆయన హిట్ లిస్ట్ లోకి ఎక్కారు, మరి రేపు పొద్దున పొరపాటున ఆయన గెలిస్తే మిమ్మల్ని ఎంట పడతారేమో. పొరపాటును కూడా ఆయన గెలవలేరండి, ప్రజలు ఆయనకి పాడిగట్టేశారు. మేము క్లారిటీగా ఉన్నాం, మేము దౌర్జన్యాలు చేయలేదు, ఎవరిని రబ్బ నరకలేదు, ఎవరి ఆస్తులు మేము దోచుకోలేదు, మేము ఎవరిని బెదిరించలేదు, మేము క్లారిటీగా ఉన్నాం. ప్రజలు కూడా మా పైపు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి హెడ్ లిస్ట్లో నేను ఉన్నాను అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి నేను వేసిన తప్పు ఏంటో. తప్పదే, మీరు మనుషులు దింపారు, పులివెందుల్లో వాడగొట్టారు అనేది ఆయన కాదండి. 40 ఏళ్ళు వాళ్ళ చరిత్ర. పులివెందులకు తీసుకెళ్ళి నా పెనుగొండ నుంచి మా వాళ్ళని తీసుకెళ్ళి రిగ్గింగ్ చేస్తే మరి పులివెందులు అంటే వాళ్ళు మాకు 40 ఏళ్ళు ఇస్తే వాళ్ళే అందరినీ బెదిరించారండి. వాస్తవానికి వైసీపీ నుంచి టీడీపీ వచ్చిన వాళ్ళని బెదిరించిన ఫోన్ కాల్స్ కూడా మీకు చూపించాం, ఫోన్లో వాయిస్ రికార్డు కూడా చూపించాం. మా తెలుగుదేశం కార్యకర్తలు వెహికల్స్ పై దాడి చేశారు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ మనుషులు. నేను అనేది మేము దౌర్జన్యాలు చేయాలనుకుంటే నామినేషన్లే వేయనీయం. నేను అనేది క్లారిటీ. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి ఏదో విధంగా అంగీకరించక మరి సవితమ్మ మనుషులు తీసుకెళ్లి రిగ్గింగ్ చేయించింది, ఆదినారాయణ రెడ్డి గారు జమ్మల్ మడుగు నుంచి తీసుకొచ్చి చేయించారు అంటే ఏదో నా మీదనో ఆదినారాయణ రెడ్డి గారి మీద మాట్లాడారు. మేము అక్కడి నుంచి తీసుకొస్తే మరి నామినేషన్లే వేయలేం కదా, ఇంత రిస్క్ మాకు అవసరమా? పెనుగొండ నుంచి మనుషులు తీసుకొచ్చే పనే ఉంది, జమ్మల్ మడుగు నుంచి మనుషులు తీసుకొచ్చే పనే ఉంది. నామినేషన్లు ఏకగ్రీవంగా మేము చేసుకోవచ్చు కదా. మా ముఖ్యమంత్రి గారు క్లారిటీగా చెప్పారు, ఎలక్షన్గానే జరగాలి, మీరు ప్రజల్లోకి వెళ్ళండి. అసలు ఒక్కొక్కరు ఇంటింటికి వెళ్ళాం మేము, ప్రతి లీడర్ ఇంటింటికి వెళ్ళి మీరు మాకు ఓటే వేయండి, ఓటేసే అవకాశం మీకు కల్పిస్తాం. నిజంగా లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్ళు ఓటేయక 25-30 సంవత్సరాలు అయిందంటున్నారు. తర్వాత కడపలో చాలామంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళతో బాయి లాగా ఉంటారు, సఖ్యతతో ఉంటారు, ఎక్కడ కూడా వాళ్ళు వీళ్ళతో ఫైట్ చేయట్లేదు అనేది ఒక ప్రచారం ఉందండి. మీరే ఇన్ఛార్జ్ మంత్రి, అక్కడ పెద్ద నాయకులు కూడా వాళ్ళతో వైసీపీ వాళ్ళతో రాజీ పడిపోయారు. ఏమీ లేదు సార్, రాజీ పడింటే నిజంగానే పులివెందల జెడ్పీటీసీ కావచ్చు, ఒంటిమింట జెడ్పీటీసీ ఎలక్షన్లో సక్సెస్ కావడానికి కడప ఎమ్మెల్యేలు మరి పెద్ద లీడర్స్ అందరూ వచ్చి వాళ్ళందరూ పనిచేసింటేనే మేము గెలిచాం. ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకున్నారు, ఒక్కొక్క వార్డు తీసుకున్నారు. ఇప్పుడు కమలాపురం ఎమ్మెల్యే కావచ్చు, మాధవిరెడ్డి గారు కావచ్చు, శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మరి సుధాకర్ యాదవ్ గారు కావచ్చు, వీళ్ళు భూపేష్ రెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు ఒక్కొక్క వార్డు తీసుకొని మీరు ఈసారి మనం గెలవాలి, ఇక్కడ మీకు స్వాతంత్రం కల్పిస్తాం, అదే మాలో ఉన్న యూనిటీకి ఒక నిదర్శనం. మా పర్టికులర్గా మీరు ఏదో కడప అంటున్నారు, కడప నాయకులు క్లారిటీగా ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారే తప్ప ఇలా లాలూచి రాజకీయాలు ఏమీ లేవు, క్లారిటీగా ఉన్నారు అందరు. తర్వాత ఈ ఫ్లై యాష్ గొడవ జరిగింది కదా, ఆదినారాయణ రెడ్డి గారికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి, ఈ సిమెంట్ ఇండస్ట్రీస్ సంబంధించిన ఫ్లై యాష్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఏదో, అప్పుడు లారీలు ఆపేశారు, మీరు ఇన్వాల్వ్ అయినట్టున్నారు. మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మీతో కొంచెం అంటే సహకరించలేదు, మీరు చెప్పినా కూడా వినలేదు అన్న వార్తలు వచ్చినాయి. అదేం లేదు సార్, మాకు దివాకర్ రెడ్డి గారి ఫ్యామిలీకి ముందు నుంచి మంచి రిలేషన్ ఉంది. మరి పబ్లిక్ వెహికల్స్ ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పి మరి ఎస్పీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ట్రాఫిక్ క్లియర్ చేయండి అని చెప్పాను. ప్రభాకర్ రెడ్డి సార్కి కూడా చెప్పాను, సరే ఇలా మన వెహికల్స్ కూడా ఉన్నాయంటే సరేలే అని సీఎం గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాం. మరి అది సీఎం గారే మళ్ళీ పరిశీలించారు, సాల్వ్ చేసేసారు, క్లియర్ అయిపోయింది. మాకు వాళ్ళకి ఏం వ్యక్తిగతంగా ఏమీ లేవండి.
రాయలసీమ ఎత్తిపోతల గురించి మొన్న మాట్లాడారు మీరు. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు ఆయన తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు గారితో చెప్పి నేనే ఆపించాను రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నారు. ఆయన ఆ మాట అన్న తర్వాత ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాయలసీమ ద్రోహి చంద్రబాబు, రాయలసీమకు నీళ్లు ఇవ్వటం ఇష్టం లేదు ఆయనకి, ఆపేశాడు, తెలంగాణ కోసం ఆపేశాడని ప్రచారం మొదలుపెట్టారు. కొంతమంది సంఘాల పేరుతో కూడా మొదలుపెట్టారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటారు చాలామంది. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎవరు మాట్లాడరు. ఎందుకు ఇట్లా జరుగుతుంది? అసలు రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ఏం జరిగింది? పర్టికులర్గా చెప్పాలంటే మీకు అందరికి తెలిసిన విషయమే, గతంలో కూడా నేను చెప్పాను. అసలు రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని నాంది పలికిందే అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు నాంది పలికితే తెలుగుగంగ ప్రాజెక్టు కావచ్చు, మరి ఎంతో కష్టపడి రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, దీన్ని రతనాల సీమగా మారాలని అహర్నిశలు కష్టపడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. రాయలసీమ ప్రజలందరికీ తెలుసు సార్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు. మరి అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి ఏ విధంగా సాగునీరు తాగునీరు అందజేశారో మనందరికీ తెలుసు. అందరికీ తెలిసిన విషయంలో మాకు తాగటానికి కూడా నీళ్లు లేవు. తట్టాబుట్టా నెత్తిన పెట్టుకుని ఇతర రాష్ట్రాలకి యువత కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు వలసపోయేవారు. 14-19లో మరి మా ప్రాంతాన్ని సాగునీరు తాగునీరు తేవాలి కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, డ్రిప్ కావచ్చు, స్ప్రింక్లర్లు కావచ్చు. మరి ఈరోజు రాయలసీమలో హార్టికల్చర్ హబ్గా మారింది అంటే ఆ విజన్ చంద్రబాబు నాయుడు గారు. మరి 1924లో నేను ఒకటే అడుగుతున్నాను సార్, పెద్ద సబ్జెక్ట్ అయితే నాకు కూడా ఇరిగేషన్ మీద పెద్దగా తెలీదు. మరి ఒకటే సింపుల్ క్వశ్చన్, సాక్షి పేపర్లో రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు అని అన్నారు. అక్కడేమో రేవంత్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది నేనే అన్నారు. వాళ్ళ సొంత రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడారు. కేసీఆర్ గారు 1924లో ఎవరు సార్ ముఖ్యమంత్రి గారు? సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ గారు, ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు ఏం ఆపగలరండి? వాళ్ళిద్దరు గురు శిష్యులు. కేసీఆర్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారును చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆపగలరండి? పవర్ఫుల్ 151 నేను తెలంగాణ సృష్టికర్త అని చెప్పి కేసీఆర్ గారు ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క. మేము ఏ విధంగా ఆపగలం? ఇద్దరు ప్రతిపక్షంలో ఉన్నాం, ఏ విధంగా ఆపగలం? ఏం లాజిక్ అది? కానీ వాళ్ళు అదే ప్రచారం చేస్తారు. నేను చెప్పాను అదే. నమస్తే తెలంగాణలో హరీష్ రావు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపింది నేనే అని నమస్తే తెలంగాణలో హరీష్ రావు గారు అంటారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా స్పందించారా? ఇదే సాక్షి పత్రికల్లో రాయలసీమ ద్రోహి అని చంద్రబాబు నాయుడు గారి పేరు వాడతారు. మరి వైసీపీ నాయకులు కానీ ఏమి జగన్మోహన్ రెడ్డి గారు కానీ హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుండాలి, వాళ్ళ వ్యాపారాలు బాగుండాలి ఏమంటారు? అదే జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను ఏ పర్మిషన్లు లేకుండా ఏ సమయంలో ఆగిపోయిందండి? అదే ఫారెస్ట్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్న ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు, కేంద్రం నుంచి అనుమతులు లేవు. అంత కాకుండా ఏమీ చేయకనే మొబిలైజేషన్ ఫండ్ సుమారుగా 800 కోట్లు డ్రా చేశారు కేవలం వాళ్ళ వ్యాపారాల కోసం చేసి. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటి ప్రశ్న అడుగుతున్నా, రాయలసీమ ద్రోహి అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే ఏం చేశారండి? సొంత జిల్లాలో 42 మంది చనిపోతే మెయింటెనెన్స్ లేక మరి ఆయన ఇసుక మాఫియా కోసం మరి అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే ఎవరండి? జగన్మోహన్ రెడ్డి కదా రాయలసీమ ద్రోహి? కొన్ని పరామర్శకి వెళ్ళలేదు. మరి ఎవరు రాయలసీమ ద్రోహి? అమర్ రాజా బ్యాటరీ మరి రాయలసీమ నుంచి వేరే రాష్ట్రాలకు పోయినప్పుడు ఎవరు రాయలసీమ ద్రోహి చెప్పండి? మచ్చుమీరు మీరు కాదా ఆపాలి? పట్టుసీమ మీరు వద్దని లేదా? కియా మీరు వద్దని లేదా? పోలవరం పూర్తి అవుతే మన రాయలసీమకు నీళ్లు రావా? ఎవరు రాయలసీమ ద్రోహి ఇక్కడ? మీరు ఏం చేశారు రాయలసీమకు చెప్పండి? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల సమయంలో నేను కాలువలన్నీ, ఇరిగేషన్ కాలువలన్నీ వెడల్పు చేసి నేను రిజర్వాయర్లు కట్టి నీళ్ళు ఇస్తానన్నారు. మేము క్లారిటీగా చెప్తున్నాం, ఇక్కడ ఎవ్వరూ రికార్డెడ్గా అన్నీ ఉంటాయి. ఎన్ని టీఎంసీ నీళ్ళు మేము ఇప్పుడు ఇచ్చాం,
ఎన్ని వేల కోట్లు మేము పెట్టుబడి పెట్టాం, 14-19లో మేము ఏం పెట్టాం, ఈ సంవత్సరం దాదాపు 190 టీఎంసీ దాకా ఇచ్చినట్టు. ఇచ్చేసాం. అన్ని చెరువులు సస్యశ్యామలంగా ఉన్నాయి. కుప్పానికి నీళ్ళు ఇచ్చాం, మడక్సిరాకు నీళ్ళు ఇస్తున్నాం. మరి చివరి టేలెండ్ మడక్సిరాకు నీళ్ళు ఇస్తున్నాం ఈరోజు. మరి ఇంత స్పీడ్గా ఇన్ని పరుగులు పెట్టిస్తున్నాం. కృష్ణా జిల్లాలో పరుగులు పెట్టిస్తూ 720 కిలోమీటర్లు మరి కుప్పానికి నీళ్ళు ఇచ్చాం. 19 నియోజకవర్గాల మీదుగా 420 చెరువులు నింపుతూ ఈరోజు నీళ్ళు ఇస్తున్నాం. మరి ఇంత చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప అందరికీ అభివృద్ధి కనిపిస్తుంది. ఎవరు రాయలసీమ ద్రోహి చెప్పండి? ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అరాచకానికి పాల్పడిన నాయకుల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం మెతక వైఖరితో ఉంది అనే అసంతృప్తి బాగా ఉంది. దాన్ని ఎట్లా పోగొడతారు మీరు? మెతక వైఖరి ఏం కాదు సార్, చట్టం తన పని కేసులు పెడుతున్నారు, చర్యలు తీసుకోవట్లేదు. చర్యలు మేము అనేది ఒకటి, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. మీరు ఒక్కొక్కటిగా చూస్తున్నారు. నేను అనేది మేము కక్ష సాధింపు చర్యలకు వెళ్ళటం లేదు తప్ప మా కార్యకర్తలకు ఆ ఫీలింగ్ ఉండొచ్చు, కొంతమందిలోనే ఉంది తప్ప అందరిలోనూ అది లేదు. ఇప్పుడు కార్యకర్తలు కూడా తెలుసుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే చట్టం తన పని చేసుకుపోవడం కరెక్టు అనే ఆలోచనలో మా కార్యకర్తలు కూడా ఉన్నారు. మా తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోనే కార్యకర్తలు. ఆ కార్యకర్తల్లో అసంతృప్తి వచ్చిందంటే పార్టీ దెబ్బతింటుంది. ఏమీ లేదు సార్. మా లోకేష్ బాబు గారు భుజస్కంధాలపై వేసుకొని ఓ పక్క ఐటీ శాఖను, ఓ పక్క విద్యాశాఖను, అదే విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని కూడా హక్కున చేర్చుకుంటున్నారు. మరి ప్రతి వారము మరి పార్టీ ఆఫీస్కి రావడం కావచ్చు, ప్రతి మీటింగ్ ఏ జిల్లాకి ఏ కాన్స్టిట్యున్సీకి పోయినప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో మరి పొలిటికల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కార్యకర్తలతో సమావేశం కావడం, వాళ్ళ కార్యకర్తలకి ఏం కథ అని ఎప్పటికప్పుడు హక్కున చేర్చుకుంటున్నాం. వాళ్ళ సమస్యలు కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాం. అంటే జనరల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే రాజకీయాన్ని మర్చిపోతారు, పార్టీని మర్చిపోతారు, ప్రభుత్వము డెవలప్మెంట్ పరిపాలన అనే విషయాల్లోనే ఆయన నిమగ్నం అయిపోతారు. దాని మూలంగా పార్టీకి నష్టం జరుగుతుంది అనే భావన ఒకటి ఉంది. సో అదే కంటిన్యూ అవుతుందేమో మళ్ళీ అన్న. అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క పార్టీ, ఒక పక్క సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి, సంపద సృష్టిస్తున్నాం, ఉపాధి చూస్తున్నాం. అదే విధంగా ముఖ్యంగా లోకేష్ బాబు గారు పార్టీ వ్యవహారాలన్నీ చూస్తున్నారు. పార్టీ వ్యవహారాలన్నీ తానే దగ్గరుండి ఏ కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది, ఏం కథని ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఆయనకి ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో తెలుసు. మరి తెలియని విషయాన్ని కూడా ఏ విధంగా చేద్దామని పెద్దలతో డిస్కస్ చేస్తున్నారు. మాకు కూడా దశ నిర్దేశిస్తున్నారు. పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ లేదు, అప్పులు చేస్తున్నారు. పైగా మేము అప్పులు చేసాము, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశామని మమ్మల్ని విమర్శించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ మేము చేసిన దానికంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు అని వైసీపీ విమర్శిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరూ విమర్శిస్తున్నారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వారు విమర్శిస్తున్నారు తప్ప ప్రజలు క్లారిటీగా ఉన్నారు సార్. ఎంఓఏలు కుదుర్చుకున్నాం అప్పట్లోనే, ఆ కంపెనీలో ఇప్పుడు వస్తున్నాయి. ఆయన క్రెడిట్ చోరీ మాకు అవసరం లేదు సార్. ఆయన క్రెడిట్ చోరీ, జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర మాకు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ మాకు వద్దు. ఆ క్రెడిట్ ఎవరు తీసుకోరు కూడా. ఆ క్రెడిట్ ఎవ్వరు తీసుకోరు. మా క్రెడిట్ మాకు చాలు. ప్రజలు మా వైపు ఉన్నారు, ప్రజలు చూస్తున్నారు. మరి ఈరోజు మరి గతంలో ఇండస్ట్రియల్ మినిస్టర్ పరిస్థితి అంటే మనకు తెలుసు, మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ పరిస్థితి తెలుసు. మరి ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, చాలా మంది మేధావులు, మీలాంటి వాళ్ళు మేధావులు అంతా తల్లికి వందనం అంతమందికి ఇస్తే ఇబ్బంది పడతాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికే ఇస్తానని చెప్తాడు, ఒకరికే ఇచ్చాడు. మరి మనం ఇస్తే ఎట్లా అంటే, లేదు, తల్లి ప్రేమ అందరికీ, ఒకరికే పరిమితం కాకూడదు, ఎక్కడ డ్రాప్ అవుట్స్ కాకూడదు అని ఆయన ముఖ్య ఉద్దేశం డ్రాప్ అవుట్స్ కాకూడదు అనే ఉద్దేశంతో మరి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి తల్లికి 100 మంది చేస్తాం. మాకు రంగుల పిచ్చి లేదండి, ఫోటోల పిచ్చి అసలు లేదు. మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద స్కూల్ బ్యాగ్ ఇచ్చాం, పిల్లలకి సూపర్ ఫైన్ రైస్ ఇచ్చాం, డొక్కా సీతక్క పేరు మీద మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. టీచర్లకు కూడా వాళ్ళ నిజంగా ప్రశాంతంగా ఈరోజు వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు. మరి ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఏ డిపార్ట్మెంట్ చూసినా, ఎక్సైజ్ పాలసీ కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, మరి ఆర్ఎంబీ పార్ట్ హోల్స్ కావచ్చు, అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తాం. అతి తక్కువ కాలంలోనే మేము వాళ్ళ డిపార్ట్మెంటు, వాళ్ళ శాఖ మంత్రులుగా ఉన్న వాళ్ళని రమ్మనండి.
మేము చర్చించడానికి సిద్ధం. మా బీసీ వెల్ఫేర్లో కూడా ఈరోజు మా బీసీ వెల్ఫేర్లో కూడా ప్రతి స్కూల్ కూడా ప్రతి ఎంజేపీ స్కూల్స్లో కూడా కావాల్సిన నిత్యావసర పనులన్నీ చేసాం. వాళ్ళకి కావాల్సిన మరి సీసీ కెమెరాలు కావచ్చు, వాటర్ ఫిల్టర్లు కావచ్చు, డైట్ బిల్లులు కావచ్చు, మరి కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు, అంతేకాకుండా బీసీ హాస్టల్స్ కూడా మరి అన్ని రెనోవేషన్స్ చేస్తున్నాం, బీసీ భవన్లు ఏర్పాటు చేస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు బీసీలకి ప్రాధాన్యత కల్పిస్తూ ఎంఎస్ఎంఈ పార్క్లో కూడా ప్రతి ఒక్కరిని ఇండస్ట్రియలిస్ట్గా మార్చాలి, వారి ఇండస్ట్రియలిస్ట్గా మారి తర్వాత వాళ్ళు నలుగురు ఉపాధి చూపించాలి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.